హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు వీడియో మనం వేస్ట్ అని పడేసే అట్టపెట్టెలు ఉంటాయి కదండి. మనం ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు కానీ, లేదంటే ఏదైనా మనం ఇంట్లోకి వస్తువులు కొన్నప్పుడు కూడా ఇటువంటి అట్టపెట్టెలు వస్తూ ఉంటాయి. వాటిని పడేయకుండా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. మన ఇంటి అవసరాల కోసం అప్పుడప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు అవి కొంటూ ఉంటాము. అవి కొనకుండా చాలా చక్కగా వీటిని యూజ్ చేసుకోవచ్చండి. ఈ బాక్స్కి నేను ఈ విధంగా మార్కింగ్ ఇస్తున్నాను. బాక్స్కి ఒక మూలన 2.5 ఇంచుల పొడవు, అలాగే 2.5 ఇంచుల వెడల్పులో మార్కింగ్ ఇచ్చి కట్ చేసుకోవాలి. ఇది చాలా అందంగా ఉంటుందండి. అలాగే చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. నేను మిక్సీ జార్ కొంటే వచ్చిన ఈ బాక్స్ని నేను అలాగే దాచుకున్నానండి. అట్టపెట్టెలు ఎప్పుడైనా సరే నేను త్వరగా పడేను, దాచేస్తానండి. ఎప్పుడో ఒకప్పుడు మనకి యూజ్ అవుతాయని. తర్వాత చూడండి, నేను చాకుతో ఈ విధంగా కట్ చేస్తే ఈ షేప్లో వచ్చింది. దీన్ని నేను డెకరేట్ చేసుకోవడానికి పేపర్ బ్యాగ్ని యూజ్ చేస్తున్నానండి. మనం కొద్దిగా ఆలోచిస్తే చాలండి, అసలు పనికిరావు అనుకునే ఇలాంటి పేపర్ బ్యాగ్స్ని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. షాపింగ్కి వెళ్ళినప్పుడు వచ్చే ఈ పేపర్ బ్యాగ్స్ని మనం ఇంటికి రాగానే అలా పడేస్తాం కదా, వాటిని కూడా చక్కగా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఈ పేపర్ మనకి మందంగా వస్తుందండి, బాగా స్టిఫ్గా ఉంటుంది. ఇలా అతికించినా సరే నీట్గా ఉంటుందండి. అందుకే నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. ప్రత్యేకంగా బయట ఎలాంటి కలర్ పేపర్స్ కొనకుండా దీన్ని యూజ్ చేసుకుంటున్నాను. బాక్స్ కావాల్సినంత సైజులో పేపర్ని కట్ చేసి చక్కగా హాట్ గ్లూ పెట్టి అతికించేసానండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. పేపర్ అతికించడాన్ని నేను ఫాస్ట్ మోడ్లో పెట్టానండి. అదే నార్మల్గా పెడితే మీకు ఈజీగా 10 నిమిషాల వీడియో వస్తుందండి. తర్వాత చూడండి, బాక్స్ నిలువుగా 5.5 ఇంచులు, అలాగే అడ్డంగా 2.5 ఇంచులు వచ్చింది. అట్ట ముక్కల్ని కట్ చేసుకుని ఆ ముక్కలకు కూడా పేపర్ని అతికించేయాలి. ఇలా నేను 3 అయితే తయారు చేసుకున్నానండి. దాన్ని ఇప్పుడు చూడండి చక్కగా హాట్ గ్లూ పెట్టి ఈ విధంగా అతికించేయాలి. ఇలాంటి పాత వస్తువులను వాడేటప్పుడు మనం కాస్త క్రియేటివిటీగా ఆలోచిస్తే తర్వాత వస్తువులు వాడేటప్పుడు కూడా మనం బోర్గా ఫీల్ అవ్వమండి. చూసారా ఎంత బాగుందో. దీన్ని నేను మా పిల్లల బెడ్రూమ్లో పెట్టానండి. స్టడీ టేబుల్ దగ్గర పెట్టానండి. దీనిలో మనం చక్కగా ఈ విధంగా మనీ ప్లాంట్ను పెట్టుకోవచ్చు. మీరు కావాలంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయినా పెట్టొచ్చండి. ఈ బాక్స్ని ఇక్కడ నేను చెప్పిన విధంగానే కాదండి, మీ అవసరానికి తగినట్టుగా మీరు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. కిచెన్లో అయినా, అలాగే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. ఈ ఐడియా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.